Yes, hello everyone. Today we are going to start with the annual general meeting and the extraordinary general meeting. Annual general meeting and so every company must conduct a general meeting like for each and every year కంపల్సరీగా కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ అనేది ఒక జనరల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయాలండి. సో జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి సో వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా, మెంబర్స్ ఫైనాన్షియల్స్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ విల్ బి డన్ అండ్ ద మీటింగ్. సో మెంబర్స్ అందరినీ మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి లైక్ ప్రాస్పెక్టస్ కాదు లైక్ నోటీసెస్ ఇష్యూ చేసి వీళ్ళు లైక్ మెంబర్స్ అందరూ కూడా పిలుస్తాం. అండ్ మెంబర్స్ అందరూ కూడా మీట్ అయ్యి డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలంటే డెసిషన్స్ అన్ని కూడా తీసుకొని లైక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా ఫైనలైజ్ చేయాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్స్ అండి. లైక్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కూడా ఉంటుంది. ఏజీఎం అనేది ఎలా చేయాలి, ఏంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లైక్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఫర్ దట్ అండ్ ఈజీఎం రిలేటెడ్గా ప్రొసీజర్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి అనేది ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఏజీఎం. Annual general meeting. AGM was like given under the section number 96 of the Companies Act. ఓకేనండి. యాక్చువల్గా ప్రొవిజన్స్ దేని గురించి ఉంటాయి సార్ అని అంటే ఏజీఎం ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఒక టైం లిమిట్ ఇవ్వాలి కదా. ఒక టైం లిమిట్ లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మేము మేము మిస్ప్లేస్ ద ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిజన్స్ అన్నింటి కూడా మిస్లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై టైం లిమిట్ ఏంటండి అంటే మనకి ఏజీఎం యొక్క టైం లిమిట్ వచ్చేసరికి 15 months from the 15 months from the last AGM and 6 months from the end of financial year, whichever is lower. ఈ రెండిట్లో ఏదైతే ఫస్ట్ వస్తుందో లైక్ మేబీ ఇట్ మే ఇలా వీ కెన్ డైరెక్ట్లీ డినోట్ ఇట్ యాజ్ విచ్ అవర్ ఈజ్ ఎర్లియర్. ఏదైతే మనకి ముందు వస్తుందో ఆ డేట్ అనేది తీసుకోవాలండి. సో విచ్ అవర్ ఈజ్ ఎర్లియర్ కాబట్టి అదవుతుందా. టైం లిమిట్ ఎప్పుడు సార్ 15 months లాస్ట్ ఏజిఎం ఎప్పుడు జరిగిందో అక్కడ నుంచి 15 months లోపల కంపల్సరీగా ఏజిఎం కనెక్ట్ చేయాలి. లేదా 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన 6 months లోపల యూ నీడ్ టు కండక్ట్ ద ఏజిఎం విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఏ డేట్ అయితే ఫస్ట్ వస్తుందో దట్ ఈస్ ద లాస్ట్ డేట్ టు కండక్ట్ ద ఏజిఎం. సో ఆ డేట్ తర్వాత కంపల్సరీగా మీరు ఏజిఎం కండక్ట్ చేయాల్సిందే. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైక్ ఒక కంపెనీ ఉందండి. లైక్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి టేక్ ఇట్ యాజ్ 19 to 20. ఫైనాన్షియల్ ఇయర్ 19-20 ఉందండి. అండ్ లాస్ట్ ఏజిఎం ఎప్పుడు కండక్ట్ చేశారని అంటే లాస్ట్ ఏజిఎం వాజ్ కండక్టెడ్ ఆన్ 1/5/2019 జరిగింది. సో నౌ క్యాలిక్యులేట్ ద డ్యూ డేట్ ఫర్ కండక్టింగ్ ద ఏజిఎం కండక్ట్ చేయడానికి డ్యూ డేట్ ఏంటో క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ కండిషన్ ఏంటండి డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయడానికి 15 months ఫ్రమ్ ది లాస్ట్ ఏజిఎం ఇదే కదా. ఇక్కడ నుంచి ఒక 15 months యాడ్ చేయాలి. అంటే 12 months యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 12 months యాడ్ చేస్తే 1/5/2020 వస్తుంది. దానికి ఇంకో 3 months యాడ్ చేయాలి, అంతే కదా. 15 అంటే 12 యాడ్ చేస్తాం, ఇప్పుడు 3 యాడ్ చేస్తున్నాం, అప్పుడు ఎంత అవుతుందండి 1/8/2020 ఈజ్ ద 15 months ఫ్రమ్ ది లాస్ట్ ఏజిఎం. తర్వాత 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అయిపోయిందండి 31st March 2020 క్లోజ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి 6 months తీసుకోవాలి. సో 6 months అంటే మనకి ఎంత వస్తుందండి 30th 9/2020. సో విచ్ అవర్ ఈజ్ ఎర్లియర్, ఏ డేట్ ముందు వస్తుంది మనకి 1/8/2020 వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ డే టు కండక్ట్ ది ఏజిఎం కండక్ట్ చేయడానికి ఇది లాస్ట్ డేట్ అండి. అర్థమవుతుందా, టైం లిమిట్స్ అర్థమయ్యాయండి. దట్స్ ఇట్. బట్ ఏంటి సార్ మరి కంపల్సరీగా లైక్ ఇవే యూస్ చేయాలా, ఎలాగ లైక్ 6 months లోపల కండక్ట్ చేసేయాలా సార్. ఒకవేళ కండక్ట్ చేయలేకపోతే ఏంటి అంటే సో యూ కెన్ గో ఫర్ ద ఎక్స్టెన్షన్.
యూ కెన్ అప్లై ఫర్ ద ఎక్స్టెన్షన్. కొంచెం టైం ఇంకొంచెం అలౌ చేయండి సార్, కొంత ఎక్స్టెన్షన్ చేయండి అని మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఆర్ఓసికి. ఆర్ఓసికి పంపించండి. ఆర్ఓసి విల్ ఎక్స్టెండ్ దిస్, లైక్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. బట్ మీరు ప్రాపర్ రీజన్స్ అనేది రీజనబుల్గా ఉన్నాయి, కరెక్ట్గానే అనిపిస్తే ఎక్స్టెన్షన్ చేయొచ్చు. బట్ దట్ విల్ నాట్ బీ మోర్ దెన్ ద 3 months. 3 months కంటే ఎక్స్టెన్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎక్స్టెన్షన్ పాసిబుల్, బట్ కాకపోతే నాట్ మోర్ దెన్ 3 months. 3 months కంటే ఎక్కువగా ఎక్స్టెన్షన్ అనేది పాసిబిలిటీ లేదండి. ఓకేనా, ఇది మనకి ఏజిఎం రిలేటెడ్గా. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ అదే ఇదేంటండి సబ్సిక్వెంట్ ఏజిఎమ్స్ ఇవన్నీ కూడా. ఒకవేళ మనం ఫస్ట్ టైం ఇప్పుడే ఏజిఎం కండక్ట్ చేస్తున్నాం అంటే లైక్ కంపెనీ రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. సో కంపెనీ రీసెంట్గా స్టార్ట్ చేసి వీఆర్ కండక్టింగ్ ద ఫస్ట్ ఏజిఎం. ఫస్ట్ ఏజిఎం కండక్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఏజిఎం కండక్ట్ చేస్తే ఎలా తీసుకోవాలి? లైక్ 15 months ఫ్రమ్ ది లాస్ట్ ఏజిఎం ఉంటుందా మన దగ్గర? ఉండదు కదా. ఎందుకు? యువర్ కండక్టింగ్ ద ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ కండిషన్ లేదు కాబట్టి డైరెక్ట్గా సెకండ్ కండిషన్ తీసుకోండి. బట్ ఫస్ట్ టైం మీరు కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు 6 monthsలో మీరు ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేయలేకపోవచ్చు. దట్స్ వై యాక్ట్ వాజ్ గివెన్ యూ 9 months. 9 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అక్కడ నుంచి 9 months లోపల మీరు మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి. ఇక ఒకటే కండిషన్ అండి, మనకి పైన లాగా 2 conditions ఏముండవు, సింపుల్గా ఒకటే కండిషన్ ఉంటుంది. ఆ ఒక్క కండిషన్లో లైక్ ఆ ఒక్క కండిషన్లో మీరు కంపల్సరీగా మీటింగ్ కండక్ట్ చేయాలి. అంటే ఈ లిమిట్స్ అనేది ఎవరికండి? దీస్ లిమిట్స్ ఆర్ ఫర్ ది సబ్సిక్వెంట్ ఏజిఎం. మీరు ఎప్పుడైతే ఏజిఎం సబ్సిక్వెంట్ ఏజిఎం కండక్ట్ చేస్తున్నారో ఆ సబ్సిక్వెంట్ ఏజిఎం కండక్ట్ చేసినప్పుడు ఈ లిమిట్స్ యూస్ చేయాలి. అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఏజిఎం కండక్ట్ చేస్తున్నారో యూ నీడ్ టు కండక్ట్ దిస్. ఓకేనా, 9 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. దట్స్ ఇట్. అర్థమైందండి? క్లియర్. ఫస్ట్ ఏజిఎం 9 months లోపల కండక్ట్ చేయాలి. ఒకవేళ కండక్ట్ చేయలేకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుందా మీకు? ఆల్రెడీ మీకు ఎక్స్టెన్షన్ టైం యాడ్ చేసి మాత్రమే 9 months ఇచ్చారండి, గుర్తుపెట్టుకోవాలి. లైక్ బై యాడింగ్ ద 3 months ఇట్ సెల్ఫ్, మీకు ఆ 3 months యాడ్ చేసి మాత్రమే ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి నో ఎక్స్టెన్షన్ విల్ బీ గివెన్ అగైన్. నో ఎక్స్టెన్షన్ అగైన్ మళ్ళీ ఎక్స్టెన్షన్ పాసిబుల్ అవ్వదు. క్లియర్? దట్స్ ఇట్. నెక్స్ట్ అండి, ఎప్పుడు కండక్ట్ చేయాలి సార్? ఏజిఎం అనేది ఎప్పుడు కండక్ట్ చేయాలి? సో చూడండి, సో డే వచ్చేసరికి ఎనీ డే ఎక్సెప్ట్ నేషనల్ హాలిడే. ఏ డే అయినా మీరు మీటింగ్ కండక్ట్ చేయొచ్చు అండి, ఎక్సెప్ట్ నేషనల్ హాలిడే. అంటే మరి సండే కండక్ట్ చేయొచ్చా సార్? సండే కండక్ట్ చేయొచ్చా అండి? హాలిడే కదా సండే, కండక్ట్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ కండక్ట్ ద మీటింగ్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ద నేషనల్ హాలిడే. ఓన్లీ నేషనల్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ హాలిడేలో మాత్రమే మీటింగ్ కండక్ట్ చేయకూడదు. అదర్ దెన్ దట్ యూ కెన్ కండక్ట్ ద మీటింగ్. అర్థమవుతుందా? దట్స్ ఇట్. ఎప్పుడు సార్? లైక్ డే చెప్పేశారు కదా, డే తర్వాత లైక్ టైమింగ్స్ ఏంటి, ఏ టైం లోపల మనం మీటింగ్ కండక్ట్ చేయాలి? సో ద టైమ్ లిమిట్ ఫర్ కండక్టింగ్ ద మీటింగ్ ఈస్ బిజినెస్ అవర్స్. ఏ టైంలో కండక్ట్ చేయాలండి? మిడ్ నైట్ కండక్ట్ చేస్తారా? 11 o'clockకి, 12 o'clockకి, 1 o'clockకి? బిజినెస్ అవర్స్ అండి, అంటే 9 AM to 6 PM లోపల యూ నీడ్ టు కండక్ట్ ద బిజినెస్ లైక్ మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి, ఎక్సిడ్ అవ్వకూడదు. ప్లేస్ ఎక్కడ సార్? డే టైం ప్లేస్ ఎక్కడండి? లైక్ ఎట్ ద రిజిస్టర్డ్ ఆఫీస్. రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో రిజిస్టర్డ్ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే విత్ ఇన్ ద సేమ్ సిటీ, విలేజ్ ఆ టౌన్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో కూడా మీరు మీటింగ్ అనేది కండక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? క్లియర్.
బట్ కాకపోతే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చేసారండి. దేనికి ఎగ్జామ్షన్ సార్? ఇప్పుడు మీటింగ్ అనేది ఎక్కడ కండక్ట్ చేయాలన్నాం? కంపల్సరీగా రిజిస్టర్డ్ ఆఫీస్లో లేదా విత్ ఇన్ ద సేమ్ సిటీ, విలేజ్, ఆ టౌన్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో కండక్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే అన్లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సమ్ ఎగ్జామ్షన్స్ వాజ్ గివెన్ టు ది కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్కి ఎగ్జామ్షన్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఎగ్జామ్షన్ ఎవరికండి అంటే unlisted company can conduct the AGM can conduct the AGM any place in India. ఇండియాలో ఎక్కడైనా మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. బట్ కండక్ట్ చేయాలంటే కండిషన్ ఏంటండి? ఆఫ్టర్ కన్సెంట్ ఫ్రమ్ 100% ఆఫ్ మెంబర్స్. 100% ఆఫ్ ది మెంబర్స్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకున్నారా, దెన్ యూ కెన్ కండక్ట్ దిస్ మీటింగ్ ఎట్ ఎనీ ప్లేస్. ఇంకొక ఎగ్జామ్షన్ ఎవరికి ఇచ్చామండి అంటే లైక్ ఇట్ వాస్ గివెన్ టు ద సెక్షన్ 8 కంపెనీ. సెక్షన్ 8 కంపెనీకి ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చారంటే అది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కదండి. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా కనెక్ట్ చేసుకోండి, ఏ టైంలో కనెక్ట్ చేసుకోండి. దెర్ ఈస్ నో ఎనీ లైక్ రెస్ట్రిక్షన్ ఫర్ యూ. ఎట్ ఎనీ టైమ్ ఆర్ ఎట్ ఎనీ డే ఆర్ ఎట్ ఎనీ ప్లేస్ యూ కెన్ కండక్ట్ ద ఏజిఎం. బికాస్ మీరు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ August 15 తీస్తే మనకి నేషనల్ హాలిడే అండి. బట్ యూ వాంట్ టు కండక్ట్ ఏ మీటింగ్, మీరు ఆ టైంలో కూడా మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక మోటివేషన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎస్, యూ కెన్ డూ ఇట్. అర్థమవుతుందా? దట్స్ ఇట్. ఆ తర్వాత గవర్నమెంట్ కంపెనీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. ఎనీ ప్లేస్ డిసైడెడ్ బై CG. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో లైక్ కంపెనీ అనేది మీటింగ్ అనేది కండక్ట్ చేయొచ్చండి. దిస్ ఈస్ ద ఎగ్జామ్షన్ గివెన్. ఓకేనా? క్లియర్ అండి? ఎగ్జాక్ట్లీ. సో బట్ వాట్ ఇఫ్ దే డోంట్ కండక్ట్ ద మీటింగ్? మీటింగ్ కనుక కండక్ట్ చేయకపోతే, ఇప్పుడు మీటింగ్ అనేది విత్ ఇన్ ద టైం లిమిట్స్ చెప్పామా మనం, లాస్ట్ డేస్ చెప్పామండి. విత్ ఇన్ ద డ్యూ డేట్లో మీటింగ్ కండక్ట్ చేయకపోతే, ఇఫ్ డిఫాల్ట్స్ టు కండక్ట్ ద మీటింగ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్స్. డిఫాల్ట్ కనుక జరిగితే దెన్ కంపెనీకి లయబిలిటీ ఎలా ఉంటుందండి అంటే పెనాల్టీ విల్ బి 1 lakh rupees plus 5,000 per default, per day default. ఓకేనా? పర్ డే డిఫాల్ట్ జరిగిన ప్రతిరోజు కూడా 5,000 రూపీస్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ అండి? దట్స్ ఇట్. నెక్స్ట్ ఇదంతా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏజిఎం. ఏజిఎం టైం లిమిట్స్ ఏంటి? నార్మల్గా సబ్సిక్వెంట్ ఏజిఎం టైం లిమిట్స్ 15 months ఫ్రమ్ ది లాస్ట్ ఏజిఎం ఆర్ 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. సో ఎగ్జాంపుల్ కూడా చూసాం. తర్వాత ఎక్స్టెన్షన్ ఫర్ ద కండక్టింగ్ ఆఫ్ ది ఏజిఎం. ఏజిఎం కండక్ట్ చేయడానికి ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంటుందా? ఎస్, ఆర్ఓసికి అప్లికేషన్ పంపించండి. దే విల్ గివ్ యూ అప్ టు 3 months. 3 months వరకు మాత్రమే టైం, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుందని, అందుకంటే ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఏజిఎం అయితే 9 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అండ్ దెర్ ఇస్ నో ఎనీ కండిషన్. లాస్ట్ ఏజిఎం ఉండదు కాబట్టి ఓన్లీ ఈ కండిషన్ తీసుకోవాలి. అండ్ మళ్ళీ ఎక్స్టెన్షన్కి మీరు అప్లై చేయలేరు. ఏ డేలో చేయాలి సార్? ఎక్సెప్ట్ నేషనల్ హాలిడే. ఏ టైంలో సార్? ఓన్లీ బిజినెస్ అవర్స్. ఏ ప్లేస్లో సార్? రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ సేమ్ సిటీ, సేమ్ టౌన్, సేమ్ విలేజ్. ఎగ్జామ్షన్స్ ఉన్నాయా సార్? ఎస్ ఉన్నాయి. అన్లిస్టెడ్ కంపెనీకి అయితే దెర్ ఈస్ ఎగ్జామ్షన్. 100% కన్సెంట్ తీసుకొని ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. సెక్షన్ 8 అయితే ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎనీ లైక్ ఎనీ డే మీరు మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ కంపెనీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్లేస్ అండి. డిఫాల్ట్ జరిగితే 1 lakh rupees ఫైన్ ప్లస్ 5,000 పర్ డే డిఫాల్ట్కి ఛార్జ్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? దట్స్ ఇట్. ఆ తర్వాత
This is all about the AGM. Next we'll start with EGM. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఎప్పుడు జరుగుతుందండి? ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని టైం లిమిట్స్ని బేస్ చేసుకొని ఇయర్లీ వన్స్ జరుగుతుంది. మరి అప్పటి వరకు కూడా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ జరిగినా కానీ, ఏదైనా ప్రాబ్లం కంపెనీతో ప్రాబ్లం అనిపిస్తున్నా కానీ చెప్పకుండా అలాగే ఉంటారా? కాదు కదా. దే నీడ్ టు డిస్కస్ కదండి. సో ఆ డిస్కస్ చేయాలంటే వాళ్ళు ఏ మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ అంటే, దే నీడ్ టు కండక్ట్ ద ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, ఈజీఎం కండక్ట్ చేయాలండి. సో దట్స్ వై ఈజీఎం నీడ్స్ టు బి కండక్టెడ్. ఈజీఎం ఎవరు కండక్ట్ చేస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీఎం అనేది కండక్ట్ చేయొచ్చు. వాళ్ళ చాయిస్ అండి. లైక్ ఏదైనా డిస్కస్ చేయాలి, ఎమర్జెన్సీగా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి, మెంబర్స్తో మాట్లాడండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ తర్వాత మెంబర్స్ హూ హోల్డింగ్ 1/10 of the paid up share capital or voting power can make a request to call the EGM. ఈజీఎం కండక్ట్ చేయండి సార్ అని డైరెక్టర్స్ని అడగొచ్చండి వెళ్ళి. ఒకవేళ డైరెక్టర్స్ని లైక్ ఎలాగండి డైరెక్టర్స్ని కూడా లైక్ ఎలా అడగాలి? విత్ ఇన్ 21 days యుఓడి షాల్ టేక్ ద స్టెప్స్. సో 21 days వీళ్ళు ఎప్పుడైతే మెంబర్స్ రిక్వెస్ట్ చేశారో విత్ ఇన్ 21 daysలో స్టెప్స్ తీసుకోవాలండి టు కండక్ట్ ద ఏజిఎం. దట్ ఏజిఎం విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ లైక్ 45 days లోపల ఏజిఎం కంప్లీట్ అయిపోయేలాగా మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి. ఒకవేళ వీళ్ళు మీటింగ్ అనేది కండక్ట్ చేయలేదు, విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైంలో మీటింగ్ కండక్ట్ చేయకపోతే విత్ ఇన్ 3 months మెంబర్స్ themselves can conduct the ఏజిఎం. డైరెక్ట్గా మెంబర్స్ ఏజిఎం కండక్ట్ చేసేవచ్చు, ఈజిఎం అనేది కండక్ట్ చేసేవచ్చు అండి. సో వాళ్ళే ఒక నోటీసెస్ పంపించేసి అందరిని రమ్మని చెప్పేసి అండ్ మొత్తం ప్రాసెస్ మొత్తం వీళ్ళే ఫాలో చేసేయచ్చు. బట్ ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో ఆ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డైరెక్టర్స్ ఎవరైతే డిఫాల్ట్ చేశారో, కండక్ట్ చేయలేదో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద బేసిక్ అండ్ total provisions about the AGM and EGM. Okay, so that's it for today. We'll meet with the another concept in the next class. Thanks everyone. Bye.